వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవడానికి నిధులు ఇచ్చారు. కానీ అధికారులకు వాటిని వాడుకోవడం తెలియలేదు. బీఆర్జీఎఫ్ పథకం అధికారుల నిర్లక్ష్యంతో అసలు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. నిధులను కొన్ని చోట్ల తమ సొంతానికి వాడుకుంటే మరికొన్ని చోట్ల అసలు డబ్బులే ఖర్చు పెట్టలేదు. టోటల్గా ఫండ్స్ దుర్వినియోగం చేసి చేతులు దులుపుకున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2007లో బీఆర్జీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు, తాగునీటి వ్యవస్థను బాగు చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాలను సెలెక్ట్ చేస్తే తెలంగాణలో 9 జిల్లాలున్నాయి. అయితే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు ఉండటంతో ఆదిలాబాద్ జిల్లా పెద్దగా అభివృద్ధి చెందలేదు. జిల్లాలో రోడ్డు వ్యవస్థ సరిగా లేకపోవడం కూడా మరో కారణం. ప్రతి ఏడాది ఈ జిల్లాకు దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోంది కేంద్రం. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి. బీఆర్జీఎఫ్ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్లలో 236 కోట్లు రిలీజ్ చేసింది కేంద్రం. ఈ గ్రాంట్స్ తో గ్రామ, మండలాలు, మున్సిపాలిటీల్లో 9000 పనులకు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇందులో కిందటేడాది వరకు కొన్ని పనులే పూర్తి చేశారు. దాదాపు 47 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లాయి. ఈ ఏడాది 34 కోట్లు వస్తాయని అంచనా వేయగా 26 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ నిధులతో 3457 పనులు చేయాలని భావించారు. కానీ 1704 పనులు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని పనులు అసంతృప్తిగా, మరికొన్ని స్టార్టింగ్ లో ఉండగా ఇంకొన్ని అసలు మొదలే పెట్టలేదు. ప్యాచ్ వర్క్ కూడా నెల కాదు ప్యాచ్ వర్క్ అయ్యి మళ్ళీ ఇంకా ప్యాచ్ వర్క్ చేసే అవసరం పడుతున్నది. అట్లా నాణ్యమైనంత వస్తువులు ఏది మెటీరియల్ వాడటం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. బీఆర్జీఎఫ్ నిధులు ఇవ్వడమే కాదు, నిర్మాణాల విషయంలోనూ టెక్నికల్ నుంచి స్టాండర్డ్ తో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్న పథకం ఇది. ఒక్కసారి రోడ్డు వేస్తే 10 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ అవసరం లేదంటారు అధికారులు. అందుకే బీఆర్జీఎఫ్ ద్వారా ఒక్కోసారి రోడ్ల నిర్వహణ నిధులు కూడా 10 ఏళ్ల వరకు రిలీజ్ కావని చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2457 వర్క్లు 2000 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా 13 పట్టాలకు సంబంధించి మనకు 1857 వర్క్స్ నిధులు రానందున అవన్నీ కూడా ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో క్యాన్సిల్ చేయడం. జిల్లాకు మంజూరైన రోడ్ల విషయంలో నాణ్యత అంచనా వేయడానికి ఈ రోడ్లను చూస్తే తెలుస్తుంది. వీటి విషయంలో అధికారులు మాత్రం కుంటి సాకులు చెబుతున్నారు. కమిషన్ల కక్కుర్తి చూపిస్తుండటంతో బీఆర్జీఎఫ్ పథకం అభాసుపాలవుతోంది. కానీ లో లెవెల్ బ్రిడ్జిలు కానీ అలాగే సైడ్ బరమ్స్ చేయని కారణంగా ఎన్నో గ్రామాలకి రోడ్డు నిర్మాణాలు నిష్ప్రయోజనంగా మారిపోయాయి. అలాగే ఏదైతే 5 లక్షలకి అంటే ఎక్కువగా ఉన్న నిధులతో టెండర్లు పిలిచిన రోడ్లు కూడా కాంట్రాక్టర్లు మెయింటైన్ చేయని కారణంగా రోడ్లపైన నిర్మించాల్సిన కల్వర్ట్లు, అలాగే బ్రిడ్జిలు, లో లెవెల్ కాజ్వేలు ఇలాంటివి కూడా విస్మరించిన కారణంగా చాలా రోడ్లు నిష్ప్రయోజనంగా మారిపోయాయి. నిధుల కేటాయింపుల విషయంలోనూ పేరున్న నేతలు మాటలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న బీఆర్జీఎఫ్ నామ్స్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రికమెండేషన్స్ కే పెద్దపీట వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాస్త డిఫరెంట్ స్టోరీ. నెలలు గడుస్తున్నా నిధులు రిలీజ్ కావడం లేదు. పనులపై పర్యవేక్షణ లోపించడంతో అభివృద్ధి అటకెక్కింది. వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. కిందటేడాది వరకు 3184 పనులు చేయాలని ప్రతిపాదనలు చేశారు. కానీ 2109 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 703 వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇంతవరకు ప్రారంభం కాని పనులు 372. ఇప్పటి వరకు కేవలం 51 కోట్ల 31 లక్షలు మంజూరయ్యాయి. వీటన్నింటికి ఇప్పటి వరకు ఖర్చయింది 36 కోట్ల 62 లక్షలని అధికారులు లెక్కలు చెబుతున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం, అబ్జర్వేషన్ లేకపోవడంతో ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు ప్రపోజల్స్ పంపినా ఫండ్స్ శాంక్షన్ కాలేదు. ఈ ఏడాది డిస్ట్రిక్ట్స్ కు కేటాయించిన ఫండ్స్ ఖర్చు చేసిన తర్వాత మళ్లీ ప్రపోజల్స్ పంపితే కేంద్రం తిరిగి ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ప్రతిపాదనలు పంపి 8 నెలలు అయినా ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంలో కారణమేంటో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. నిధులు రాకపోవడంతో ప్రజా ప్రతినిధులు అసంతృప్తిలో ఉన్నారు. నెలలు గడిచినా ఎలాంటి ఫండ్స్ శాంక్షన్ కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. గత ఫైనాన్షియల్ ఇయర్ లో సగం ఫండ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ ఫండ్స్ పూర్తి స్థాయిలో రాకపోవడంతో 30% వర్క్స్ కంప్లీట్ కాలేదు.
మిగిలిన నిధులు రిలీజ్ అయితేనే ఆ వర్క్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. 2011 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాని కింద మంజూరైనటువంటి ఆ BRGF కింద మంజూరైనటువంటి నిధులు ఇప్పటికి కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనపడతా ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా దాని కింద మంజూరైనటువంటి సుమారు 51 కోట్ల రూపాయలు 2012 నుంచి ఇవాళ అవి వృధాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఖర్చు పెట్టట్లేదు. కొంతకాలం జిల్లా పరిషత్ పాలక వర్గం లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో పనులు జరిగాయి. మండల ఆఫీసర్లు ప్రత్యేక పాలనపై ఇంట్రెస్ట్ చూపకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పాలక వర్గం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా పనుల ప్రగతిపై ఎలాంటి సమీక్ష జరగలేదు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల జాబితాలో మహబూబ్ నగర్ జిల్లా కూడా ఒకటి. 42 కోట్ల 57 లక్షల అంచనాతో 3096 పనులను గుర్తించారు. ఇందులో 1179 పనులే పూర్తయ్యాయి. మిగతావి పెండింగ్ లో ఉన్నాయి. మొదటి విడతలో 17 కోట్ల 14 లక్షలు మంజూరు చేసింది కేంద్రం. 42 కోట్లలో జిల్లాకు మంజూరైంది కేవలం 17 కోట్లే. కానీ జిల్లాకు ఇంకా 25 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. నిధుల లేమితో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అట్లాగే ప్రభుత్వమే దీనిపైన సీరియస్గా వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే త్రాగునీరు కానీ ఇట్లాంటి దానిపైన ఖర్చు పెట్టాలంటే బడ్జెట్ మొత్తం కూడా సుమారు 25 కోట్ల రూపాయల నిధులు వృధా అయిపోతే ఈ జిల్లా ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధిలో అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లాకు ఇప్పుడు ఈ బడ్జెట్లోనే ఖచ్చితంగా ఈ బడ్జెట్ అమౌంట్ను మళ్ళీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా మొదలు పెట్టలేదు. నిధులు సర్కారు ఖజానాలో మూలుగుతున్నాయి. గుర్తించిన పనులకు ఇంకా 25 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఇదే కారణంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. చాలా చోట్ల మధ్యలోనే వదిలేశారు. కొన్ని చోట్ల నాసిరకంగా పనులు చేసి బిల్లులు తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో అంతో ఇంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అది కేవలం BRGF పుణ్యమే. కానీ అధికారుల అబ్జర్వేషన్ లేకపోవడంతో అభివృద్ధి పడకేసింది. మహబూబ్నగర్ లాంటి అత్యంత వెనుకబడ్డ జిల్లాకు ఒక వరం లాంటిది BRGF పథకం. కానీ కేంద్రం నుంచి రావాల్సిన ఈ BRGF నిధులు రాకపోవడంతో ఈసారి కూడా మహబూబ్నగర్ జిల్లాకు మండి చేయి మిగిలింది. ఎక్కడికక్కడ నిధులు లేమితోటి పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.